బ్లడ్ షుగర్ అంటున్నారు. సో, అలా ఉన్న కొంతమంది ఆడవాళ్ళలో ఉంది. వాళ్ళ మ్యారేజ్ అయ్యాక వాళ్ళ భాగస్వామికి కానీ, లేదంటే వాళ్ళ వచ్చే పుట్టబోయే పిల్లలకి కానీ ఎలా ఉంటుంది? అంటే వాళ్ళకొచ్చే ఛాన్సెస్ ఉంటాయా? అలాంటి వాళ్ళని మేనేజ్ చేసుకోవచ్చా? ఫీమేల్స్లో ఆడవాళ్ళల్లో షుగర్ గురించి ఆలోచిద్దాము. ఒక కేటగిరీ ఈజ్ క్లియర్ కట్ షుగర్. వాళ్ళకి ఎప్పటి నుంచో ఆల్రెడీ షుగర్ ఉంది. అది మొదటి రకమా రెండో రకం అనేది మళ్ళీ సపరేట్. అది కాకుండా కొంతమందిలో ఏమవుద్దంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలోనే మనకు షుగర్ రావడం. అంటే ఏదైతే మన బాడీ కెపాసిటీ ఉంటుంది చూడండి, షుగర్ను ఎప్పుడైనా కానీ మేనేజ్ చేసే కెపాసిటీ ఉంటుంది కదా, ఆ కెపాసిటీ కొంతమందిలో ప్రెగ్నెన్సీ టైంలో లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని జీడిఎం అంటారు, గెస్టేషనల్ డయాబెటీస్ మెలిటస్ అని. ఈ కేసెస్లలో ఓన్లీ కొంతమందిలో ప్రెగ్నెన్సీ వరకే. ప్రెగ్నెన్సీ అయిపోగానే దే విల్ బికమ్ వెరీ నార్మల్, వాళ్ళకేమి షుగర్స్ వచ్చే అవకాశం ఉండదు. కానీ ప్రెగ్నెన్సీ టైంలో షుగర్ వచ్చిన వాళ్ళు ముందు షుగరు వాళ్ళకు పర్మనెంట్ అయ్యే సమ్ రేషియో ఉంది. మీరు అడుగుతున్నట్టు ఆల్రెడీ షుగర్ ఉన్న వాళ్ళల్లో ముందు వస్తుంది, అది హెరిడిటరీ అనమాట. ఇఫ్ ఎట్ ఆల్ ఆ ప్రెగ్నెంట్ లేడీకి మొదటి రకం షుగర్ ఉంది అనుకోండి, వాళ్ళు పిల్లలలో వాళ్ళల్లో వచ్చే అవకాశం ఉంటుంది. లేదు రెండో రకం షుగర్ ఉంది అంటే వాళ్ళ లైఫ్ స్టైల్లో ఇంకొక కారణం వలన షుగర్ వచ్చింది అనుకోండి, వాళ్ళు నెక్స్ట్ వాళ్ళకు రావాల్సిన అవసరం ఏం లేదు. మూడో క్వశ్చన్ మ్యారేజ్ గురించి అన్నారు కదా. మ్యారేజ్కు మనకు షుగర్కు అట్లాంటి సంబంధం ఏమీ లేదండి. ఎందుకంటే మనకు అన్ని మెడికేషన్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి, అంటే చేసుకున్నంత మాత్రాన పిల్లలకు అట్లాంటిది ఏమన్నా షుగర్ కంట్రోల్ ఉందా లేదా అన్నదే మేజర్ పార్ట్ ఎవరు ప్లే చేస్తుంది. ముందు వస్తుందా లేదా అన్నది మొదటి రకం హెరిడిటరీ, అంటే వంశపారపర్యంగా మనకు షుగర్ వస్తుంది అనుకోండి, అప్పుడు మనకు వచ్చే అవకాశం ఉంటుంది. బట్ వేరే కేసెస్లలో నథింగ్, అలాంటిది ఏమీ ఉండదండి. షుగర్ అసలు ట్రీట్మెంట్ అంటే కొంతమంది బయట కూడా ఆయుర్వేదిక్ మెడిసిన్ అంటున్నారు, చాలా యాడ్స్ అవి మనకు చూపించి పబ్లిక్ కూడా చాలా దగ్గరికి వెళ్ళి మళ్ళీ అవి తగ్గక సఫర్ అవుతుంది. సో మీ దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు? అయితే మనము ప్రతిసారి షుగర్ అంటే మనము ట్రీట్మెంట్ అంటే మనం మందులో ఇన్సులినో వీటి గురించి ఆలోచిస్తున్నాము. ద బేస్ లైన్ ట్రీట్మెంట్ ఆఫ్ షుగర్ ఈజ్ ఫుడ్. మీరు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకోండి, ఇంకో ట్రీట్మెంట్ తీసుకోండి, యూ హ్యావ్ టు కంపల్సరిగా మనము ఫుడ్ మేనేజ్ చేయాల్సిందే. ఎంత లోపలికి వెళ్తుంది అంత ఖర్చు చేయాల్సిందే. లేదు అట్లా ఇంబ్యాలెన్స్ చేస్తేనే మనకు సపరేట్గా మనం మెడికేషన్స్ వాడాల్సి వస్తుంది. ఇఫెటాల్ ఇప్పుడు మొదటి రకం ఉంది కదా, దాంట్లో వాళ్ళకి ఇన్సులినే లేదు, వాళ్ళది డిఫరెంట్ కేటగిరీ, దాని గురించి మనం డిస్కస్ చేయట్లేదు. పేషెంట్ తింటున్నారు, తిన్నదానికి ఈక్వల్గా ఇన్సులిన్ కావాలి, ఇన్సులిన్ ఇచ్చేయడం సింపుల్. రెండో రకం షుగర్ దాంట్లో మాత్రం ఆయుర్వేదిక్ అంటే అన్ని కేసెస్లలో ఆయుర్వేదిక్ అవుతుందని కూడా చెప్పలేము. కమింగ్ టు మై డిపార్ట్మెంట్, మనకు మెడికేషన్స్ ఉన్నాయి, ఇన్సులిన్ ఉన్నాయి. అయితే మెడికేషన్స్లో కూడా ఇప్పుడు మనం 3 కేటగిరీలు చెప్పాం కదా. ఒకటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గియడం, లోపల ఇన్సులిన్ వెళ్ళింది పనిచేసేటట్టు చేయడం. రెండోది సెక్రెటోజెన్స్ అంటారు, అంటే ఇన్సులిన్ని మనకు ఇంత లెవెల్లో ప్రొడ్యూస్ అవుతుంటే ఆ మెడికేషన్స్ వల్ల ఇంకొద్ది ఎక్కువ ప్రొడక్షన్ అవుద్ది. మూడోది మనకు కార్బోహైడ్రేట్ మేనేజ్మెంట్, అంటే కడుపులో నుంచి ఫుడ్ అబ్జార్ప్షన్ తగ్గించేసేయడం. ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న ఇంకొక మెడికేషన్ అంటే దాంతో మనకు హార్ట్, కిడ్నీ ఇవన్నీ కూడా ప్రొటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం షుగర్ కూడా కంట్రోల్ చేసేది. దాంట్లో ఏంటంటే మనకు యూరిన్ నుంచి షుగర్ను బయటికి పంపించేసేస్తుంది. ఈ కేటగిరీస్లో మనము ఇప్పుడు రెండో రకం షుగర్లోనే 4 రకాలుగా డివైడ్ చేసాం కదా. ఒక్కొక్క కేటగిరీని బట్టి మనము మెడికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇప్పటి వరకు ఇప్పుడు మనం ఇదంతా చేస్తుంది షుగర్ కంట్రోల్ వరకే. వీఆర్ నాట్, మనమేమీ లోపల షుగర్ దేనివల్ల వచ్చిందో దాన్ని మనము క్యూర్ చేస్తుంది అయితే లేదు. ఓన్లీ షుగర్, ఒక డిసీజ్ ఉంది, దానివల్ల షుగర్ పెరుగుతుంది, దాన్ని తగ్గిస్తున్నాము సో దట్ మనకు ముందు కిడ్నీలు, హార్ట్ ఇవన్నీ ఎఫెక్ట్ అవ్వకుండా చూస్తున్నాం. ఇప్పుడు అదే మొదటి రకంలో ఉంది. మొదటి రకంలో మనకు ప్యాంక్రియాస్ సెల్స్ నుంచి ఇన్సులిన్ సరిగ్గా రావట్లేదు, అది మనకు తెలుసు. సో దాంట్లో రీసెర్చెస్ ఆర్ గోయింగ్. మనం అక్కడ స్టెమ్ సెల్ అట్లాంటి ట్రీట్మెంట్ పెట్టి మనం బయట నుంచే ప్యాంక్రియాస్ పెట్టుకొని వాళ్ళకు మనం షుగర్ని కంప్లీట్గా క్యూర్ చేసే అవకాశం ఉంటుంది. రెండో రకం షుగర్స్లో ఇంకా లాట్ ఆఫ్ రీసెర్చ్ ఇంకా అవసరం. ఇప్పటి వరకు అయితే మనకు కంప్లీట్గా క్యూర్ కాదు, కంట్రోల్ అయితే చేయొచ్చు. వీఆర్ లైక్ కంప్లీట్ అబ్జల్యూట్లీ నార్మల్ షుగర్స్ని
పర్సిస్టెంట్గా మనము డైట్, ఫిజికల్ ఎక్సర్సైజెస్, మెడికేషన్స్, అన్నిటికంటే టాప్ ఈజ్ ఫాలో అప్. కంపల్సరీగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. షుగరు నార్మల్ ఉందా లేదా అన్నది కదా. ఎందుకంటే షుగర్తో పాటు మనం ఆలోచించాల్సింది హార్ట్, కిడ్నీ ఇవన్నీ బాగానే ఉన్నాయా లేదా అని. అవన్నీ ఆలోచించాలి అన్నది కూడా డాక్టర్కే తెలుస్తుంది. పేషెంట్ వరకు నంబర్స్ డయాబెటిక్ ఓన్లీ షుగర్ బాగానే ఉందా లేదు కొన్ని ఒక 5 to 10 years క్రాస్ అయిపోయిన తర్వాత మనకు కంపల్సరీగా షుగరు హార్ట్ను కిడ్నీ ఎంతో కొంత ఎఫెక్ట్ అయింది. మన హాస్పిటల్ డాక్టర్స్ ప్రోటోకాల్ ప్రకారం ఒక పేషెంట్కు షుగరు ఎఫెక్ట్ అయింది ఈరోజు మొదటి రోజు షుగర్ ఎఫెక్ట్ అయింది అనగానే ఆ రోజే మనం కిడ్నీలు బాగానే ఉన్నాయా లేదా అన్నది కంపల్సరీగా చెక్ చేయాల్సి ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ మనం షుగర్ ట్రీట్మెంట్ చేసేసాము, లేదు, చేసుకుంటూ ముందు మనం రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తుంటే అవును ముందు పెరుగుతుందా లేదా. కొంతమందిలో తొందరగా మనకు పాడయ్యే అవకాశం ఉంటుంది, కొంతమందిలో డిలే అయ్యే అవకాశం, అవన్నీ డాక్టరే చూసుకోగలుగుతాడు. జస్ట్ బికాస్ షుగర్ అంతా బాగానే ఉన్నాయి అన్న ఒకటే ఉద్దేశంతో మనము ఫాలోఅప్ చేయకుంటే మాత్రం అంటే బాగా డ్యామేజ్ అయిపోయిన తర్వాత మనకు రావాల్సి వస్తుంది. వాళ్ళకు ఏ సిమ్టమ్స్ కానీ అలాంటివి ఏమీ ఉండవు. ఎందుకంటే హార్ట్ బాగాలేదనుకోండి కిడ్నీ ట్రై చేస్తుంది, కిడ్నీ ఊపిరితిత్తులు హార్ట్కు పడుతున్న బరువునంతా అవి తీసుకుంటాయి. అందుకని మనకు తెలియవు. అవన్నీ ఆర్గన్స్ అన్నీ ఇంకా ఇంబ్యాలెన్స్ అయిపోయినాయి. అప్పుడు మనకు హార్ట్ అటాక్లు, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్లో డయాలిసిస్ వరకు వెళ్ళడము, అంటే ఆల్మోస్ట్ 80% ఆఫ్ కిడ్నీ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. అప్పుడు మనకు బయటపడుద్ది. ఇప్పుడు ఇదే మనం రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండే రెగ్యులర్గా మనం కిడ్నీల టెస్ట్ అవసరం డాక్టర్ చెప్పినప్పుడు చేసుకుంటూ ఫాలోఅప్ చేసామనుకుని మనము ఎర్లీ స్టేజ్లోనే మనం కనిపెట్టచ్చు, మందులతోటే క్యూర్ చేసేయచ్చు. డయాలిసిస్ వరకు వెళ్ళాల్సిన అవసరం కూడా